హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా చెప్తాను. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెరిఫికేషన్స్ అనేటువంటివి చేసి, ఈ అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళనేటువంటి వాటిని కంప్లీట్‌గా రద్దు చేసే విధంగా మనకు ఒక రూల్ అనేదాన్నయితే తీసుకురావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నేను మీకు చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఇప్పటివరకు అసంపూరితంగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి ఎప్పటినుంచి అర్హులైనటువంటి వాళ్ళకు, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారు అనే విషయం గురించి కూడా చెప్తాను. మెయిన్‌గా మనకు సెకండ్ విడత ఇందిరమ్మ ఇళ్ళ కోసం చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రెండవ విడత కింద వచ్చేటువంటి ఇందిరమ్మ ఇళ్ళను ఏ తేదీ నుంచి ముఖ్యంగా ఏ కేటగిరీల్లో ఉన్నటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తారో అనే విషయం గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టయితే అడగండి. అండ్ దీంతో పాటుగా మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? ఎల్1లో ఉన్నారా? ఎల్2లో ఉన్నారా? ఎల్3లో ఉన్నారా? సో, ఈ కేటగిరీలో ఉన్నామని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. దాన్ని బట్టి కూడా మీకు ఇల్లనేది వస్తుందా? లేదా? అనే విషయం గురించి చెప్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా మీరు నాతోయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అక్కడే కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ చేస్తాననమాట. ఫస్ట్ టైమ్ ఛానెల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి హైప్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించి, అలాగే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. వన్ బై వన్ అయితే ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఫస్టు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ సంగతైతే చూద్దాము. ప్రస్తుతం మనకు ప్రభుత్వము ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైతే ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళనేటువంటివి పొంది ఉంటారో, సో వీళ్ళందరికీ కూడా మరలా వెరిఫికేషన్ ప్రక్రియలనేటువంటివి మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకొని వెరిఫికేషన్స్ అనేటువంటివైతే చేస్తూ ఉందనమాట. ఈ వెరిఫికేషన్స్ చేసిన అనంతరం ఈ అర్హతలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఆ అర్హతలు ఏంటో కూడా నేను మీకు చెప్తాను. మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూద్దాం. ఓకేనా? ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళనేటువంటివి రద్దు చేయబోతున్నారు. అవేంటో క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు. చాలామంది కూడా పొందున్నారు ఇప్పటివరకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాష్ట్రంలో జిల్లాల వారీగా. ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు పొందినటువంటి లబ్ధిదారుల్లో అనర్హులు ఎంతమంది ఉన్నారనే లెక్కలను హౌసింగ్ అధికారులు తీస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఇళ్లలో తనిఖీలయ్యేటువంటివి చేశారు. సర్వే చేస్తున్నట్లు ముందే ప్రకటించడంతో అధికారులు వస్తున్నారని ఇండ్లకు వచ్చి సర్వేలో పాల్గొని తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎంతమంది లబ్ధిదారులు ఇండ్లలో ఉంటున్నారన్నది తెలుసుకోవడం కష్టంగా అయితే మారిందనమాట. అందుకే అధికారులు కొత్త ప్లాన్ అనేది అనుసరించారు. ఆ ఇండ్లకు సంబంధించి గత 4 నెలల పాటు చెల్లించినటువంటి కరెంటు బిల్లులను టీజీ ఎస్పీడీజీఎల్ నుంచి తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్‌గా వెళ్ళకుండా ఈ కరెంటు బిల్లులను మనకు ఈ యొక్క టీజీ ఎస్పీడీసీఎల్ నుంచయితే తీసుకుంటున్నారు. ఓకేనా? పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈసీఐలో సమీపంలో ఉన్నటువంటి రాంపల్లిలో ఉన్న 2200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన కరెంటు బిల్లులను పరిశీలించారనమాట. చాలా ఇండ్లకు సంబంధించి కనీసం 50 యూనిట్లు కూడా కరెంటు కాలకపోవడంతో ఆ ఇండ్లలో లబ్ధిదారులు ఉండటం లేదని తేలిపోయింది. ఓకేనా? ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి ఎందుకు ఇచ్చారంటే, ఇల్లు లేనటువంటి నిరుపేదకు ఈ రెంట్ హౌసెస్‌లో ఉంటారు కదా! వాళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వం నుంచి ఇల్లనేదైతే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆ ఇంట్లోనే నివసిస్తూ ఉండాలనమాట ఖచ్చితంగా. బట్ ఇక్కడేం జరుగుతుందంటే, మనకు 2200 ఇళ్ళనేటువంటివి ఉన్నట్లయితే ఈ రాంపల్లిలో. అందులో మనకు చాలా వరకు కూడా ఈ సొంత ఇంట్లో నివసించడం లేదనేది చెప్తూ ఉన్నారు. కనీసం 150-200 యూనిట్ల వరకైనా కరెంట్ అనేది ఖాళీ ఉండేదని అంచనా అయితే వేస్తూ ఉన్నారు. అలాగే మహేశ్వర నియోజకవర్గంలో కూడా కార్లు, ట్రాక్టర్లు ఉన్నటువంటి 165 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చినట్లుగా సర్వేలో తేలింది. దీంతో ఈ లబ్ధిదారులు హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్‌కు వచ్చి ఆందోళన చేపట్టారనమాట. చాలామందికి కూడా ట్రాక్టర్లు, కార్లు ఉన్నా కూడా ఇదివరకు ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో కావచ్చు, ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లనేటువంటివి ఇచ్చారని, కేవలము మమ్మల్ని ఎందుకు గుర్తించారని వారు అధికారులనైతే ప్రశ్నించడం జరుగుతుందనమాట. ఇలా వాళ్ళకి చాలామందికి ఉన్నప్పటికీ కూడా కేవలం మమ్మల్నే ఎందుకు గుర్తించారో, ఈ కార్లు, ట్రాక్టర్లు ఇవన్నీ ఉన్నాయని వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు ఒక పక్క. ఓకేనా? ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి ఎవరికి తొలగిస్తారు అంటే,
మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2015లో 100% సబ్సిడీతో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని స్కీమ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీలో 1,00,000 ఇండ్లు, జిల్లాల్లో 1,72,000 ఇండ్లను మంజూరు చేశారు. ఇందులో 1,90,000 ఇండ్లు పూర్తి కాగా, ఇందులో మనకు 1,48,000 ఇల్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా 59,000 ఇండ్లనేటువంటివి లబ్ధిదారులకు కేటాయించాల్సింది ఉండగా, మరొక 29,000 ఇండ్లు నిర్మాణంలోనైతే ఉన్నాయట. అయితే మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారము ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, 4 వీలర్ ఉంటే డబుల్ బెడ్‌రూమ్, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ హౌసింగ్ స్కీమ్ అయినా సరే అనర్హులని అధికారులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ 4 వీలర్ ఉన్నట్లయితే ఏ స్కీమ్‌కైనా అనర్హులని చెప్తూ ఉన్నారు. సో, మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి రూల్ ఇది. అయితే గత 10 ఏళ్లలో ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు పొందినటువంటి వాళ్ళు, ట్రాక్టర్లు, కార్లు ఉన్నవాళ్ళు వేలకు మంది పైగానే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అనేటువంటివి దక్కినట్లు గ్రేటర్‌లో ఇటీవల చేసినటువంటి సర్వేలో వెల్లడైందనైతే చెప్తూ ఉన్నారనమాట. త్వరలోనే మనకు జిల్లాల్లో సర్వే అనేటువంటిదైతే జరుగుతుంది. సో, ఈ సర్వే ముగిసిన అనంతరం 4 వీలర్ ఈ కార్లు, ట్రాక్టర్లు ఇవి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అండ్ దీంతో పాటుగా ప్రస్తుతము ఇంతకుముందు ఏదైతే తీసుకుంటారో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఆ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో ప్రస్తుతం ఎవరైనా నివసించుకుంటా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇల్లు అనేది రద్దు చేసేస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే కరెంట్ బిల్ చెక్ చేస్తున్నారనమాట. అట్‌లీస్ట్ 150-200 యూనిట్స్ అనేటువంటివి ఖాళీ ఉన్నట్లయితే, అంతవరకైనా కరెంట్ అనేది ఉపయోగించున్నట్లయితే వాళ్ళనైతే వదిలేస్తున్నారు. లేదు 50, 100 లోపల యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళందరినీ కూడా ఇల్లు అనేటువంటి రద్దు చేయాలని అయితే చూస్తూ ఉన్నారు. ఈ యోచనలో అయితే ఉన్నారు. చూద్దాం ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో ఎటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుందో. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే చాలామంది కూడా ఇంకా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. చాలామంది రెంటెడ్ హౌస్‌లో కూడా ఉంటూ ఉన్నారండి. ఇక మనకు ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అసంపూర్తంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయాలని చూస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే అసంపూర్తంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి పంపిణీ చేస్తూ ఉన్నారు. బట్ కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ నిర్మాణ పనులు అటు ఇటుగా ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? ఇవండి మనకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా రెండో విడత ఏప్రిల్ నెల నుంచి అయితే పంపిణీ చేస్తారండి. అది కూడా L1, L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను వచ్చేసి L2 కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకైతే పంపిణీ చేస్తారు. ఖచ్చితంగా మీరు గనుక ఏ కేటగిరీలో ఉన్నారని తెలుసుకోవాలనుకుంటే ఇది వెబ్‌సైట్ అనమాట. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్‌లో క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఆధార్ నంబర్‌తో చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడుగుతూ ఉండండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.